ఓం శాంతి. అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ వారి పరిశోధనలో 80% రోగాలకు మూల కారణం మానసిక ఒత్తిడి అని తేలింది. మానసిక ఒత్తిడి నుండి చక్కటి ఉపశమనం కలిగించేదే సప్తవర్ణ రాజయోగ పద్ధతి. తత్వాల మాలిన్యం వల్ల రోగాలు వస్తాయి. మనం ఎప్పుడైతే జ్యోతి స్వరూపుడైన శివబాబా నుండి సర్వశక్తులు, సర్వగుణాలు, దేహం యొక్క పంచతత్వాలపై, మనస్సు, బుద్ధిపై కేంద్రీకరిస్తామో అప్పుడు అన్నీ స్వచ్ఛంగా, క్రియాశీలంగా మారుతాయి. ఇప్పుడు మనం సప్తవర్ణ రాజయోగాభ్యాసం చేద్దాం. నేను ఒక ఆత్మను. నా మనస్సును ఏకాగ్రం చేసుకుంటున్నాను. నా జ్యోతి స్వరూప ఆత్మను చూసుకుంటున్నాను. నా ఆత్మిక స్థితిని అనుభవం చేసుకుంటున్నాను. నా ఆత్మిక తండ్రి అయిన శివబాబాను గుర్తు చేసుకుంటున్నాను. శాంతి సాగరుడైన శివబాబా నుండి లేత నీలి రంగులో శాంతి యొక్క కిరణాలు నా సూక్ష్మ శరీరంపై కేంద్రీకృతమవుతున్నాయి. ఈ లేత నీలి రంగు కిరణాలతో నేను నిండుగా అవుతున్నాను. నాలో శాంతి యొక్క శక్తి నిండుతున్నది. నేను ఆకాశతత్వానికి ఈ శాంతి ప్రకంపనలను వ్యాపింపచేస్తున్నాను. ఈ శాంతి కిరణాల ద్వారా ఆకాశతత్వం శీతలంగా, శాంతిగా, పావనంగా మారుతుంది. నా శ్రవణ శక్తి పెరుగుతున్నది. శ్వాస వ్యవస్థకు చెందిన శ్వాసనాళాలు తెరుచుకుంటున్నాయి. ఆస్తమా, ఉబ్బసం మరియు శ్వాస సంబంధిత వ్యాధులన్నింటికీ ఉపశమనం లభిస్తున్నది. థైరాయిడ్ గ్రంథి కూడా ఆరోగ్యంగా పనిచేస్తున్నది. నాలోని కోపము, చిరాకు, అలుకుట మొదలగు అన్నీ తొలగిపోయి అందరితో శాంతిగా, ప్రేమగా ఉంటున్నాను. ప్రేమ సాగరుడైన శివబాబా నుండి ప్రేమ యొక్క ఆకుపచ్చ రంగు కిరణాలు నా సూక్ష్మ శరీరంపై పడుతున్నవి. ఈ ఆకుపచ్చ రంగు కిరణాలతో నేను సంపన్నంగా అవుతున్నాను. నా భౌతిక శరీరంలోని వాయుతత్వం స్వచ్ఛంగా మరియు ఉపయోగకరంగా మారుతున్నది. హృదయ సంబంధిత వ్యవస్థ చక్కగా పనిచేయుచున్నది. ప్రేమ కిరణాల ప్రవాహం చేత రక్తనాళాలలోని అవరోధాలు కూడా తెరుచుకుంటున్నాయి. రక్తంలోని ప్రాణవాయువు పెరుగుచున్నది. వీటి ప్రభావం చేత థైమస్ గ్రంథి చక్కగా పనిచేయుచున్నది. నాలోని మోహ మమకారాలు దూరమై అందరినీ సమదృష్టితో చూస్తున్నాను.
సుఖదాత అయిన శివబాబా నుండి సుఖము యొక్క పసుపు రంగు కిరణాలు నా సూక్ష్మ శరీరంపై ప్రవహిస్తున్నాయి. నా భౌతిక శరీరం మరియు సంపూర్ణ విశ్వంలోని అగ్నితత్వం పావనముగా శక్తివంతంగా అవుతున్నది. ఆకలి, తప్పిక, నిద్ర మరియు అలసటపై నియంత్రణ పొందుతున్నాను. ఈ సుఖ కిరణాల వల్ల జీర్ణ వ్యవస్థ చక్కగా పనిచేస్తున్నది. మధుమేహ వ్యాధి కూడా నియంత్రించబడుతుంది. శరీరమందు ఇన్సులిన్ అవసరం మేరకు ఉత్పన్నమవుతున్నది. ఆహా, ఆత్మనైన నేను తేలికదనాన్ని, ఉల్లాస ఉత్సాహాన్ని అనుభవం చేయుచున్నాను. నా శరీరంలోని ప్యాంక్రియాస్ గ్రంథి చక్కగా పనిచేయుచున్నది. నాలో అహంకారము సమాప్తమై అందరినీ సమానంగా గౌరవిస్తున్నాను. పవిత్రతా సాగరుడైన శివబాబా నుండి పవిత్రత యొక్క కాషాయు రంగు కిరణాలు నా సూక్ష్మ దేహంపై మరియు స్థూల శరీరంపై ప్రసరిస్తున్నాయి. నా భౌతిక శరీరం మరియు ప్రపంచంలోని జలమంతయు స్వచ్ఛంగా ఉపయోగకరంగా అవుతున్నది. నా విసర్జన ప్రణాళిక వ్యవస్థ చక్కగా పనిచేయుచున్నది. అవసరానికి అనుగుణంగా రక్త ప్రసరణ జరుగుచున్నది. పవిత్రతా కిరణాల వల్ల బ్రహ్మచర్య శక్తి వృద్ధి అగుచున్నది. స్ఫూర్తి కార్యదక్షత మరియు ఆయుష్ పెరుగుచున్నది. సోమరితనం సమాప్తమై కొత్త ఉత్సాహం అనుభవం చేయుచున్నాను. నాలో రోగ నిరోధక శక్తి పెరుగుచున్నది. ఈ పవిత్ర కిరణాలు ఎయిడ్స్ మరియు క్యాన్సర్ వంటి రోగాలను సమూలంగా నాశనం చేస్తున్నాయి. సర్వశక్తివంతుడైన శివ పరమాత్ముని శక్తి కిరణాలు నా సూక్ష్మ శరీరంపై పడుతున్నాయి. ఈ శక్తి కిరణాలతో నా శరీరంలోని మరియు విశ్వంలోని భూతత్వం పావనంగా సమర్థవంతంగా మారుతున్నది. భూతత్వంతో నిర్మితమైన శరీరంలోని ఎముకలు, చర్మము, కండరాలు మొదలగువన్నీ పుష్టిగా ఆరోగ్యవంతంగా మారుతున్నవి. భూతత్వం పావనమైన కారణంగా ఎడ్రినల్ గ్రంథి చక్కగా పనిచేయుచున్నది. శివబాబా నుండి వచ్చే ఆనందం యొక్క వంగపండు రంగు కిరణాలు నా మనస్సుపై కేంద్రీకృతమవుతున్నాయి. ఈ కిరణాలు నా మనస్సు ద్వారా
నా శరీరంపై చక్కని ప్రభావం చూపుతున్నాయి. నా మనస్సులో ఆనందం ప్రవహిస్తున్నది. ఆత్మనైన నేను పరమానందాన్ని మరియు అతీంద్రియ సుఖాన్ని అనుభూతి చేయుచున్నాను. నా అంతఃశ్రావిక గ్రంథులు సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. నాలో ఉన్న ఈర్ష్య, ద్వేషం మరియు ఉద్రిక్త భావాలు దూరమవుతున్నాయి. అందరూ నాకు సోదరులే, ఎవ్వరూ పరాయివారు లేరు. నేను ఇప్పుడు నా యథార్థ స్థితిలో ఉండి ఆనందాన్ని అనుభవం చేయుచున్నాను. శివబాబా నుండి జ్ఞానమనే ముదురు నీలి రంగు కిరణాలు నా బుద్ధిపై కేంద్రీకృతమవుతున్నాయి. జ్ఞాన కిరణాల ద్వారా నా బుద్ధి దివ్యంగా మారుతున్నది. నాకు ఆత్మ, పరమాత్మ మరియు సృష్టి చక్రముల జ్ఞానము స్పష్టంగా బోధపడుతున్నది. ప్రతి ఒక్కరి భావనలను అర్థం చేసుకుంటున్నాను. నా బుద్ధి సంపన్నంగా అవుతున్నది. దీనితో మనస్సు సంస్కారాలపై మరియు కర్మేంద్రియాలపై నియంత్రణ కలుగుతున్నది. నాడీ మండల వ్యవస్థ శక్తివంతంగా అవుతున్నది. నాలో కోపతాపాలు చల్లారుతున్నాయి. పరమాత్మ యొక్క కిరణాల ద్వారా నా అంగాల్లోని వ్యాధులన్నీ సమాప్తమవుచున్నవి. మనస్సులోని నిర్భయత్వం కలుగుచున్నది. నాలో ఉన్న భయము సమాప్తమవుతున్నది. నేను ఆత్మను, సర్వశక్తులతో సంపన్నముగా అవుతున్నాను. ఓం శాంతి.